వెల్కమ్ టు డే 2 ప్రివ్యూ చూద్దామా. మా హోటల్ దగ్గర సౌత్ ఇండియన్ హోటల్స్ చాలా తక్కువ ఉండే, సో మేము పాకిస్తానీ హోటల్ వచ్చేసి డే 2 రోజు బ్రేక్ఫాస్ట్ని ముగించాము. అది వచ్చేసి చపాతీ పన్నీర్ ఎలా ఉండేది చూడండి తాజ్ హోటల్లో. బ్రేక్ఫాస్ట్ తర్వాత గ్రాబ్ యాప్లో ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. ఇంకా అరౌండ్ 10 o'clockకి మేము బయలుదేరాము. ఐలాండ్ లాలీపాప్ ఐలాండ్ లాలీపాప్ సెకండ్ డే ఇన్ బ్యాంకాక్. మా హోటల్ నుంచి వెళ్తున్న ప్లేస్ వచ్చేసి 10 minutes, కాకపోతే చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి 40 minutes పడుతుంది. ఇంకా క్యాబ్ చార్జెస్ 400 పడింది. ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి సబ్వే మనము టోల్ ఫ్రీ కట్టినట్టు 50 bahts కడితే వాడు జల్లి పోతాం అన్నమాట. ట్రాఫిక్ నుంచి క్లియర్ అయ్యి స్పీడ్కి వెళ్ళిపోవడానికి 50 bahts మనమే కట్టాలి. గ్రాబ్ ట్యాక్సీ యూజ్ చేసినప్పుడు 50 bahts మనం పెడితే ఇట్లా సబ్వే లెక్కించి ట్రాఫిక్ని అవాయిడ్ చేసుకుంటే స్పీడ్గా వెళ్ళిపోవడానికి ఇదంతా ప్రాసెస్. అవుటర్ రింగ్ రోడ్ లాగా సిటీ మధ్యలో అవుటర్ రింగ్ రోడ్ ఇదంతా. అరౌండ్ 10 AM మేమందరము ద గ్రేట్ గ్రాండ్ ప్యాలెస్కి రీచ్ అయ్యాము. మా డే 2 ఐటనరీస్లో మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి బ్యాంకాక్లో ద గ్రేట్ గ్రాండ్ ప్యాలెస్. సో గ్రాండ్ ప్యాలెస్ వచ్చేసి అప్పట్లో ఉన్న చక్రీయ రాజు అయిన రామా 1 అనేట ఆయన కన్స్ట్రక్షన్ చేశారు 1782లో. ఈ గ్రాండ్ ప్యాలెస్ వచ్చేసి రాజుల నివాసము, రాయల్ కింగ్స్ వాళ్ళు 150 years నుంచి ఉంటున్న నివాసము. సో ఇది మొత్తం చాలా గ్రాండ్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకోటి అప్పట్లో ఉన్న జనాలు ఈ రాజులని విష్ణుదేవుడు వంశస్థులు అనేవాళ్ళు, రాముని వంశస్థులు అనేవారు, చక్రీయ వంశస్థులు అనేవారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది గ్రాండ్ ప్యాలెస్ అనేది. సో చూద్దాం. టికెట్ ఎప్పటివరకు వ్యాలిడిటీ ఉంది? 25th. మేము 19 తీసుకున్నాం, 25th వరకు వ్యాలిడిటీ ఉంది. ఈ గ్రాండ్ ప్యాలెస్ ఎంట్రీ రూల్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ ఫుల్ షర్ట్ వేసుకోవాలి. షార్ట్స్ స్లీవ్స్ అలాంటి వెస్టర్న్ డ్రెస్ వేసుకోవద్దు, ఎందుకంటే టెంపుల్ లాంటి వైబ్ ఉంటుంది కాబట్టి ఇన్సైడ్లో. ఈ గ్రాండ్ ప్యాలెస్ని వాట్ ప్రో అంటారు. ఈ వాట్ ప్రో గోడల పైన 2 kilometers వరకు 178 డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ డయాగ్రామ్స్ వచ్చేసి ఆ చిత్రాలు వచ్చేసి మన రామాయణము, ఇండియన్ రామాయణంని థాయిలాండ్ వర్షన్లో రామాయణంగా వాళ్ళు చిత్రించి గోల్డెన్ కలర్స్తోని డిఫరెంట్ వెరైటీ కలర్స్తో చాలా అద్భుతంగా దించారు. ఇంకొకటి అక్కడున్న రామాయణాన్ని రామ్కిన్ అంటారు. అక్కడున్న థాయిలాండ్ వాసులు మన రామాయణాన్ని మన రాముని మొక్కుతారు. ఇంకా అక్కడున్న రాజులు వాళ్ళు రాముని వంశస్థులు అనుకునే వాళ్ళంట. ఇక్కడ చూడండి హనుమంతుడు ఉన్నాడు, రావణాసుడు. గ్రాండ్ ప్యాలెస్ మొత్తం ఇక్కడైతే ఈ పెయింటింగ్లో అద్భుతంగా రామసేతు కన్స్ట్రక్షన్లో వానరులు ఇంకా మేమిడ్స్ హెల్ప్ చేయడం ఎంత అద్భుతంగా చిత్రీకరించారు. గ్రాండ్ ప్యాలెస్లో రామాయణం ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఈ చిత్రాలు ఇవన్నీ చూసినప్పుడు నాకు మన హిందూ ధర్మం మీద ఇంకా రామాయణం మీద చాలా భక్తి పెరిగింది. ఇంకా లక్ష్మణునికి గాయమైనప్పుడు హనుమంతుడు సంజీవిని తెచ్చే దృశ్యం కూడా ఇక్కడ పెయింటింగ్లో మొత్తం రామాయణం ఉంది. గ్రాండ్ ప్యాలెస్ అంటేనే రామాయణం అన్న. అలా గోడలు చూసి జస్ట్ మెయిన్ ఎంట్రీ వచ్చినప్పుడు ఈ అద్భుతమైన కన్స్ట్రక్షన్ ఉండే, రియల్గా ఎక్సలెంట్ ఉండే. అసలు అయితే ఇది గ్రాండ్ ప్యాలెస్ అని అనుకోలేదు. అంటే నేను ఏదో రాజుల కింగ్డమ్ అలా ఉంటుందని, కానీ మొత్తం రామాయణము, అక్కడ బుద్ధుని టెంపుల్, ఇంకా అక్కడ ఉన్న గోపురాలు మొత్తము థాయిలాండ్, ఇండియన్ ఇంకా ఇండోనేషియన్ మొత్తము కన్స్ట్రక్షన్లో ఉండే బంగార పూతతో అద్దాలతో చాలా అమేజింగ్గా యూనిక్గా. ఇక్కడ కనిపిస్తున్న ఈ రాక్షసులు వచ్చేసి హనుమంతుడు వాళ్ళు అక్కడ కొంచెం వాళ్ళ డిఫరెంట్ రూపంలో హనుమంతుడిని రీప్రజెంట్ చేయడము రియల్గా ఎక్సలెంట్ ఉండే. అసలు అయితే రియల్ ఆర్కిటెక్చర్ అయితే అద్భుతంగా ఉండే. ఇక్కడ చూడండి ఈ గోపురం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, బంగారు పూతతో గ్లాస్లతో
గ్రీన్ కలర్స్తోని మొత్తం ఎక్సలెంట్గా అమేజింగ్గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఈ మొత్తము గ్రాండ్ ప్యాలెస్లో ఈ టెంపుల్స్ అనే ఇవన్నీ గోపురాలు అనేవి ఎలా ఉంటాయంటే అప్పట్లో ఉన్న అయోధ్య ఎలా ఉంది అనేది దాన్ని అయోధ్యని రిప్రజెంట్ చేస్తూ ఈ థాయిలాండ్లో ఒకవేళ అయోధ్య ఉంటే ఎలా ఉంటుంది అనే దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ మొత్తంని కన్స్ట్రక్షన్ చేశారు. అప్పుడున్న రామాకిన్ అనేట ఆయన మొత్తము 53 కిలోమీటర్స్ విస్తారంలో ఉన్న ఈ రామాయణంని చూసినప్పుడు చాలా రాయల్గా ఈ గోల్డ్ లీఫ్తో వేసినప్పుడు ఆ కారిడార్లో నడుస్తున్నప్పుడు ఆ గ్యాలరీ మొత్తం ఎక్సలెంట్ ఉంటుంది. నిజంగా 2 కిలోమీటర్స్ అంటే 53 కిలోమీటర్స్ మనం నడుస్తుంది అంత తెలియదు. అంత బ్యూటిఫుల్గా చూసినప్పుడు టైం మొత్తం మనకి ఈజీగా అయిపోతుంటుంది. నిజంగా చూడండి మొత్తం గోల్డ్ కలర్స్తోని ఎంత అద్భుతంగా వేసారో చూడండి. మొత్తం గోల్డే కన్స్ట్రక్షన్ అంతా గోల్డ్తో కన్స్ట్రక్షన్ చేసినట్టు ఉంటుంది. తిరిగి మేమందరికీ మాకు చాలా ఫస్ట్ అయితే ఎక్సైటింగ్గా చాలా తిరిగాము. అరౌండ్ ఒక 2 to 3 కిలోమీటర్స్ అంటే 2 to 3 అవర్స్ తిరిగినాక మా టీం అందరికీ కాళ్ళు వచ్చినాయి. కొద్దిసేపు కూర్చొని రెస్ట్ కూడా తీసుకున్నాము. అక్కడ టైం వేస్ట్ చేయకుండా ఫొటోస్ కూడా చాలా దిగాము అక్కడ. ఇక్కడ నేను అగరబత్తి ముట్టించి ఒక మహానుభావునికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. అదొచ్చేసి మన ఇండియన్ వేమన్నను కూడా నేను ఈ గ్రాండ్ ప్యాలెస్లో దర్శించాను. రామాయణ గాథ ఇంకా బుద్ధుని టెంపుల్ పెద్ద గోపురాలే కాకుండా ఇలా వేమన్నను కూడా అక్కడ దర్శించడం చాలా అద్భుతంగా అనిపించింది. ఆయనకి శ్రద్ధాంజలి ఘటించి ఈ గ్రాండ్ ప్యాలెస్లో మొత్తం హిందూ అంటే మన ఇండియా నుంచి సప్తగురులు అనేటోళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు మొత్తం ఏషియన్ కంట్రీస్ వెళ్ళి మన హిందూయిజంని స్ప్రెడ్ చేసేదానికి ఒక నిదర్శనమే ఈ గ్రాండ్ ప్యాలెస్ అనిపించింది నాకైతే. ఇక్కడ చూడండి డిఫరెంట్ యూనిక్ పెయింటింగ్స్ మనం గ్రాండ్ ప్యాలెస్లో చూడొచ్చు. ఈ పెయింటింగ్స్ డిజైన్స్ అయితే అమేజింగ్గా ఉంటుంది. గ్రాండ్ ప్యాలెస్ మొత్తం అంటేనే గ్రాండ్ ప్యాలెస్ అంటేనే రియల్గా ప్రతి ఒక్కటి గ్రాండ్గా ఎవ్రీథింగ్ వెల్ డిజైన్ ఉంటుంది. అదే కాకుండా ఇది గ్రాండ్ ప్యాలెస్ 1782లో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు చెక్కతోనే ఉండేనంట. తర్వాత క్రమక్రమంగా వాళ్ళు ఏం చేశారు, కాంక్రీట్ అవన్నీ తెచ్చి ఇలా గ్లాసెస్తోని గోల్డెన్ లీఫ్ కలరింగ్ వేసి వెల్ మెయింటైన్ చేయడము. ఇంకా ఎవ్రీ 3 ఇయర్స్లో ఇవి రీపెయింటింగ్ చేయడము, రీమెయింటైన్ చేయడం, రీఎస్టాబ్లిష్మెంట్ చేయడము. ఇంకా ఇక్కడున్న 178 గ్రామ్ ఉంది ఆ చిత్రాలను కూడా రీపెయింటింగ్ చేయడము, అలా మెయింటైన్ చేయడము. ఇంకా అక్కడున్న సన్నివేశాలు అక్కడ అప్పట్లో గ్రాండ్ ప్యాలెస్లో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా చూడొచ్చు. అదే కాకుండా ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ నాగదేవతని కూడా గ్లాస్లో పెట్టి ఉన్నది, ఆ దృశ్యం కూడా చూడొచ్చు. అదే కాకుండా ఇక్కడ మనకి బుద్ధుని టెంపుల్ ఉంటుంది, దాని లోపలికి వెళ్ళి మెడిటేషన్ చేసుకోవచ్చు 5 minutes. ఇంకా ఈ బుద్ధుని టెంపుల్ మొత్తం లోపల మొత్తం గోల్డ్తోని కన్స్ట్రక్షన్ చేసి ఉంటుంది. బుద్ధుడు కూడా గోల్డ్లో ఉంటాడు. ఇక్కడ బుద్ధునికి ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఉన్న రాజు ఎవ్రీ 3 months 6 monthsకి తన చేతులతోని వస్త్రాలని చేంజ్ చేస్తారంట. చాలా హిస్టారికల్గా ఇండో ఏషియన్ ట్రిప్లో ఉంటుంది. ఈ బిల్డింగ్ కనిపిస్తున్న బిల్డింగ్లోనే అప్పట్లో ఉన్న రాజులు రామాకిన్ వాళ్ళు అంటే రామా 1 రామా 2 అలాంటి రాజులందరూ నివసించే వాళ్ళంట. ఇప్పుడు కూడా రాజులు వాళ్ళు అక్కడ లేరు, కానీ అక్కడ ఏదైతే అంటే ట్రెడిషనల్ అనేది అప్పుడున్న రాజులు గాడ్స్ వాళ్ళందరూ అదే ట్రెడిషనల్గా ఫాలో చేయడం. మొత్తము అరౌండ్ ఒక 2 to 3 hours మనం ఈ మొత్తం ప్రదేశం చూడడానికి టైం పడుతుంది. తినడానికి ఏం దొరకదు, జస్ట్ వాష్రూమ్స్ ఉంటాయి. సో ఎండింగ్లో మనకి మొత్తం ఈ గ్రాండ్ ప్యాలెస్ బయటికి వచ్చినప్పుడు మనకి అక్కడ స్టాల్స్ ఉంటాయి. మనము లంచ్ టైంలో అక్కడ ఏమన్నా తినొచ్చు, లేదంటే బయటికి వెళ్ళి తినాలి. సో రియల్గా మొత్తం ఈ గ్రాండ్ ప్యాలెస్ చాలా అద్భుతంగా చాలా గ్రాండ్గా ఉండే. ఈ ప్రతి ఒక్కరు బ్యాంకాక్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇది విజిట్ చేయాలి. బ్యాంకాక్ అంటే ఓన్లీ నైట్ లైఫే కాకుండా ఇలాంటి హిస్టారికల్ ప్లేస్ కూడా ఉంది అని చెప్పి నాకు తెలిసి చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ గ్రాండ్ ప్యాలెస్ చరిత్ర, అక్కడున్న రాజుల సంస్కృతి మొత్తం డీటెయిల్గా ఇక్కడ ఒక గ్యాలరీలో మొత్తం ఆడ 3 galleries చూపిస్తారు. వాళ్ళ డ్రెస్సెస్ అలాంటి మ్యూజియం కూడా ఉంటుంది. సో ఈ మ్యూజియం అయితే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ మనం ఫొటోస్ దిగినప్పుడు మనము ఆ ఫొటోస్లో అంటే అక్కడ ఉన్న మ్యూజియంలో ఆ ఫొటోస్లో ఉన్నట్టు ఫొటోస్ వస్తాయి. సో ఈ మ్యూజియం చాలా ఎక్సలెంట్గా ఉండే, మొత్తం కలర్ఫుల్గా ఉండే. ఇదే కాకుండా ఈ 3D మ్యూజియంలో మొత్తం రాజుల డీటెయిల్స్ మనకి ఇస్తారు. కాకపోతే మనకు అర్థం కాదు, మొత్తం ఆ థాయిలాండ్ లాంగ్వేజ్లో ఉంటుంది.
మేమంతా ఒక 2 to 3 అవర్స్ గ్రాండ్ ప్యాలెస్ డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసినాక బయటికి వచ్చినప్పుడు మనకి మన టికెట్లోనే ఫేర్లో ఈ బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ బస్సెస్ ఎక్కి రాయల్ స్ట్రీట్స్లో మీరుగా మనని ఒక వండర్ఫుల్ ప్లేస్కి తీసుకెళ్తారు. ఏషియాలో ఫస్ట్ ఏసీ థియేటర్కి తీసుకెళ్తారు. గ్రాండ్ ప్యాలెస్ నుంచి ఈ బస్ ఎక్కినప్పుడు ఓపెన్ బస్లో ఫారినర్స్తో అక్కడ ఉన్న సరౌండింగ్ రాయల్ ఫ్యామిలీ కన్స్ట్రక్షన్స్, ఆ రోడ్డు సూపర్ వైబ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనని వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారంటే సాలాచలం కురుం రాయల్ థియేటర్ తీసుకెళ్తాడు. ఆ రాయల్ థియేటర్లో మనకి హనుమంతుంది, ఒక రామాయణంలో హనుమంతుంది ఇంపార్టెంట్ కాదని ఒక మూవీ రూపంలో అందరూ యాక్ట్ చేసి చూపిస్తారు. చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఆ థియేటర్, ఆ సిరీస్ కానీ. ఈ థియేటర్లో హనుమంతుని ఒక ముఖ్య ఘటన స్టోరీని చూపిస్తారు. హనుమంతుడు తన శాపంతో తన శక్తులను కోల్పోవడం మళ్ళీ రీగెయిన్ చేయడం అనేది కళ్ళు గత్తినట్టు మళ్ళీ అక్కడ ఉన్న ట్రెడిషనల్ థాయి మ్యూజిక్తో మనకి చూపిస్తారు. ఎంత బాగుంటుంది. ఈ రాయల్ ప్యాలెస్ షో తర్వాత రిటర్న్ బస్లో ఎక్కి వాట్ ప్రో అనే ప్లేస్ కూడా వెళ్తున్నాము. గ్రాండ్ ప్యాలెస్ దగ్గరలో ఉండే వాట్ ప్రో, అది వచ్చేసి ఇన్క్లైన్ బుద్ధ ఉంటాడు. బుద్ధుడు అనేది పడుకొని ఉంటాడు, గోల్డెన్ బుద్ధ. 200 బాట్స్ తీసుకుంటారు వాళ్ళు టికెట్, ఎంట్రీ టికెట్. గ్రాండ్ ప్యాలెస్ తర్వాత రాయల్ థియేటర్ తర్వాత ఇన్క్లైన్ వాట్ ప్రో టెంపుల్ చూసినాక అరౌండ్ 2:30 అయింది. సో తర్వాత మేము ఏం చేసామంటే మాకు లంచ్ టైం అయింది. సో మేము ఏదన్నా ఫుడ్ తినాలి కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న స్ట్రీట్ ఫుడ్ని ట్రై చేసాము. ఇక్కడ చూడండి, ఈ బామ మురుకులు, చక్నాలు, అరిసెలు అమ్ముతుంది. అవన్నీ కాదు, ఈ బామ చికెన్, ఫిష్, ఇంకా కాక్రోచెస్, స్నేక్, ఇంకా అది క్రొకడైల్ మీట్ అమ్ముతుంది. సో మేము చికెన్ తినేసి అక్కడ నుంచి బయలుదేరాము. ఇప్పుడు మేము చూస్తున్నది వచ్చేసి మన భారతీయ అరుణాచల క్షేత్రమైన వాట్ అరుణ్ టెంపుల్ ఇన్ బ్యాంకాక్. చౌపయర్ రివర్లో షిప్ ఎక్కి 12 బాట్స్ ఇచ్చి అపోజిట్లో ఉన్న వాట్ అరుణ్ టెంపుల్ వెళ్తున్నాము. ఇది బ్యాంకాక్లో అరుణాచల క్షేత్రము. ఇది అరుణుడు అంటే సూర్యుడి పేరు మీద ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు. అందుకే ఇది అరుణాచల క్షేత్రం కూడా అంటారు. సో ఇది మ్యాక్సిమం సూర్య టెంపులే, కాకపోతే బుద్ధుడు ఉంటాడు దాంట్లో. వాట్ అరుణ్ టెంపుల్ నైట్ వ్యూలో ఇలా ఉంటుంది. మేము ఫస్ట్ డే క్రూ ఎక్కినప్పుడు చౌప్రాయర్ రివర్లో క్రూ పాస్ అవుతున్నప్పుడు ఈ టెంపుల్ చూసాము, కానీ మాకు అప్పుడు తెలియదు ఇది వాట్ అరుణ్ టెంపుల్ అని. ఇంకోటి దీని హిస్టరీ ఏంటంటే మార్నింగ్ పూట కూడా సన్ రైజెస్ పడినప్పుడు ఈ వాట్ అరుణ్ టెంపుల్ చాలా ప్రకాశవంతంగా కనబడుతుంది. అదే లైటింగ్లో నైట్లో ఇలా ఉంటుంది వ్యూ. ఈ వాట్ అరుణ్ టెంపుల్ వచ్చేసి 8 AM to 6 PM ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 200 బాట్స్, అంటే ఇండియన్ కరెన్సీ వచ్చేసి 500. కాకపోతే ఎంట్రీలో చాలా సూపర్గా ఉంటుంది. ద్వారపాలకులు, రాక్షసులు, ఒక 5 feet ద్వారపాలకులు ఉంటారు. వాట్ అరుణ్ టెంపుల్ ఎంటర్ అయినాక మనకు అక్కడ బుద్ధుని దర్శనం దొరుకుతుంది. బుద్ధుని టెంపుల్ ఉంటుంది, మొత్తం బంగారపూతతో బుద్ధుడు ఉంటాడు. దాంట్లో కాసేపు మెడిటేషన్ చేయడానికి కూడా ఛాన్స్ ఇస్తారు. సైలెంట్గా కూర్చొని బయటకు వచ్చినప్పుడు చూసిన యాజ్ యూజువల్గా బంగారం గ్రాండ్ ప్యాలెస్లో ఉన్నట్టే బంగారత పూతతో, అద్దాలతో చాలా అమేజింగ్గా ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇన్క్రెడిబుల్ ఉంటుంది మొత్తం ఈ టెంపుల్ అంతా. బుద్ధుని టెంపుల్ని దర్శించినాక మనం అక్కడ ఉన్న యూనిక్ పిల్లర్స్ అండ్ డిజైన్ ఆర్కిటెక్చర్ని చూస్తూ మెయిన్ వాట్ అరుణ్ టెంపుల్ సైడ్కి వెళ్తుంటాం. పక్కనే ఉంటుంది. ఈ వాట్ అరుణ్ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ పూట ఇందాక చెప్పినట్టు సన్ రైజెస్ పడినప్పుడు చాలా కాంతివంతంగా కనిపిస్తుంది. ఇంకా నైట్లో ఇందాక చూపించాను, లైటింగ్లో కూడా చాలా అద్భుతంగా చూపిస్తారు. సో ఎంట్రీలు అయితే ఎక్సలెంట్ ఉంటుంది. టెంపుల్ అయితే చాలా ఆర్కిటెక్చర్ అయితే అమేజింగ్ ఉంటుంది, ఇన్క్రెడిబుల్ ఉంటుంది. ఈ టెంపుల్ గోపురం ఎండింగ్లో చూసినప్పుడు మనం సూర్యదేవుని చూడొచ్చు. ఇది సూర్యదేవుని టెంపుల్ అనడానికి ఇదే నిదర్శనము. అక్కడ మనకు సూర్యుడు లైక్ ఏనుగులతో కూర్చొని రథంని చేంజ్ చేయడము, మనము సంబర్లో అంటాం కదా రథ సప్తమి అని చెప్పేసి, అలాంటివి ఉంటాయి. స్టెప్స్ ఉంటాయి, సూర్యుడు ఉంటాడు మొత్తము. ఇంకా గాజు పెంకల డిజైన్స్తోని మొత్తం ఇట్లా ప్లేట్స్ డిజైన్స్తోని అమేజింగ్ ఉంటుంది రియల్ ఆర్కిటెక్చర్. ఇంకా అప్పుడు మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాతావరణం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుండే. క్లౌడ్స్ కానీ ఆ టెంపుల్ నిజంగా చాలా అమేజింగ్ ఉండే నిజంగా ఈ వ్యూ అయితే. ఈ వాట్ అరుణ్ టెంపుల్లో టెంపుల్ ఆఫ్ డ్రాన్లో అరౌండ్ 1 hour మేము టైం స్పెండ్ చేసి డీటెయిల్గా మొత్తం టెంపుల్ అంతా తిరిగి ఫొటోస్ దిగి
అక్కడ ఉన్న సేమ్ షిప్లో మళ్ళీ 12 బాట్స్ పే చేసి ఫ్రంట్ సైడ్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ మేము ఆక్టోపస్ మీట్ని ట్రై చేసాము. ఈ ఆక్టోపస్ మీట్ వచ్చేసి వాళ్ళు క్రంచీగా ఇచ్చారు. సో మనకి తింటున్నప్పుడు మొత్తం రబ్బరిష్గా ఉండే, చాలా టేస్టీగా ఉండే. విత్ సాస్తోని కొంచెము ఫ్రెంచ్ ఫ్రైస్తో తింటుంటే అయితే ఎక్సలెంట్ ఉండే. నిజంగా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఈ మీట్ని. మా డే 2లో గ్రాండ్ ప్యాలెస్, వాటర్ ఇలాంటి ప్లేసెస్ అంతా అద్భుతమైన ప్లేసెస్ తిరిగి వచ్చేవరకు అరౌండ్ హోటల్కి 7 అయింది. హోటల్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అరేబియన్ మందికి వెళ్ళేసి మేము అక్కడ షోర్మా టేస్ట్ చేసాము. అది కూడా ఎక్సలెంట్ ఉండే. డే 2 అయితే మాకు వండర్ఫుల్ ఉండే రియల్గా. ఇలా మా డే 2లో గ్రాండ్ ప్యాలెస్, వాట్ అరుణ్ టెంపుల్స్ విజిట్ అయినప్పుడు నాకు మెయిన్గా నచ్చింది గ్రాండ్ ప్యాలెస్లో ఉన్న 172 పెయింటింగ్స్. రామాయణం మొత్తం గాథని మొత్తం చిత్రీకరించబడింది. మొత్తం డిఫరెంట్ కలర్స్తోని, బంగారపూతతోని ఆ డిజైన్స్, ఆ మొత్తము రామాయణం స్టోరీ అనేది, రామాయణంని అక్కడ రామ్కిన్ అంటారు. సో అట్లాంటి ఫ్యాక్ట్స్ అన్ని తెలుసుకున్నప్పుడు, ఇంకొకటి ఆ రామ1 అనేటైన ఏంటంటే రామ వంశస్థుడు అనడము, విష్ణు వంశస్థుడు అనడము, ఇలాంటి ఫ్యాక్ట్ తెలుసుకున్నప్పుడు నిజంగా అద్భుతం అనిపించింది. సో నాకు ఇక్కడ ఒక మాట గుర్తుకొచ్చింది. సెంట్ అగస్టిన్ ఏమన్నాడంటే, ఈ ప్రపంచం అంతా ఒక పుస్తకం లాంటిది. ఆ పుస్తకంలో ఎవరైతే ట్రావెల్ చేయలేడో పుస్తకంలో పేజెస్ వదిలేసినట్టు. సో మనం కూడా మొత్తం ఇట్లాంటి వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయాలని ఒక ఏం పెట్టుకొని మన కళ్ళతో చూసి టైం స్పెండ్ చేసి మనీ స్పెండ్ చేసి ఇలాంటి ప్లేసెస్ని మనం ఎప్పుడైతే విజిట్ చేస్తామో ఆ వచ్చే అనుభూతి మనం మాటల్లో ఉండయి. మోస్ట్ ఈ వాటరుణ్ టెంపుల్ని విజిట్ చేసినప్పుడు మా ఫ్రెండ్, మా కొలీగ్ ఒక ఆయన అరుణ్ కుమార్ అని ఉండే, ఆయన పేరు మీదుగా వాటరుణ్ అని ఉన్నందుకు ఆయన చాలా సంతోషపడ్డాడు. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు వస్తుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.